హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ మెథడ్స్‌ని డిస్కస్ చేసాం కదా! అదే విధంగా ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. దీంట్లో కూడా కొన్ని స్ట్రింగ్ మెథడ్స్‌ని డిస్కస్ చేద్దాం. అవేంటంటే ఇండెక్స్ ఆఫ్. ఓకే. ఇండెక్స్ ఆఫ్ అనేది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ str1 ఉంది కదా! దీంట్లో నాకేం కావాలి అంటే ఈ p ఉంది కదా! ఓకే. ఈ p పొజిషన్ కావాలంటే ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉందో దీన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట నేను. దానికి మనకు ఇంట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఓకే str1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓకే. ఈ ఇండెక్స్ ఆఫ్‌లో నాకేం కావాలంటే ఈ p ఉన్న పొజిషన్ కావాలన్నమాట. అంటే ఏ పొజిషన్‌లో ఉందో నాకు ఈ ఇండెక్స్ పొజిషన్ కావాలి. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇండెక్స్‌ని ప్రింట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను అప్లికేషన్‌ని రన్ చేస్తున్నాను. నౌ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్. ఓకే. ఇది 3 ప్లేస్‌లో ఉందన్నమాట. అంటే థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు మీరు చూసారంటే సి అనేది 0 అన్నమాట. హాష్ అనేది 1. తర్వాత స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. అది సెకండ్ అన్నమాట. తర్వాత పి. థర్డ్ అన్నమాట. ఇది ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఇండెక్స్ పొజిషన్ మనకు 0 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకు 3 అని వచ్చేసిందన్నమాట. ఓకే. ఈ విధంగా మనకు ఈ స్ట్రింగ్‌లో ఏదైనా క్యారెక్టర్ ఆ ఇండెక్స్ పొజిషన్ ఐడెంటిఫై చేయడానికి ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేం కావాలంటే ఈ p ప్లేస్‌లో నేను r అని ఇస్తున్నాను. ఓకే. r సేవ్ చేయండి. నౌ అప్లికేషన్ రన్ చేయండి. r అనేది ఫోర్త్ పొజిషన్‌లో ఉందన్నమాట నాకు. ఓకే. ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ నేను కామా అని ఇస్తున్నాను. కామా ఇచ్చేసి సంథింగ్ ASP.NET ఓకే. కామా తర్వాత SQL కామా యాంగులర్ ఓకే. ఇలా ఇచ్చాను. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ కామా ఉంది కదా! ఈ కామా ఏ పొజిషన్‌లో ఉందో నాకు ఆ ఇండెక్స్ పొజిషన్ కావాలన్నమాట. ఇక్కడ తీసేసి కామా అని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ రన్ చేయండి. ఇప్పుడు మీరు చూసారంటే కామాతో మనకు ఓకే. ఇక్కడ 14 అని వచ్చేసింది ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు మనకు ఇక్కడ 1 ఉంది, 2 ఓకే. 3 ఉన్నాయి. 3 ప్లేస్‌లో మనకు కామా ఉంది. కానీ ఇట్లా ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేస్తే ఫస్ట్ పొజిషన్‌లో ఏదైతే కామా ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ మనకు రిటర్న్ చేస్తదనమాట. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ లాస్ట్ పొజిషన్‌లో ఏదైతే ఉందో ఈ కామా ఇండెక్స్ పొజిషన్ కావాలి. ఓకే. దీనికి మనకు వేరే మెథడ్ ఉందనమాట. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని. సో, ఇంట్ ఇండెక్స్ 1 ఈక్వల్ టు str1 డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఉంది కదా! ఇది కూడా మనకు ఫ్రీ డిఫైన్ మెథడ్ అనమాట. ఓకే. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఈ ఇండెక్స్‌లో లాస్ట్ ఏదైతే ఉందో ఈ ఇండెక్స్ పొజిషన్ వస్తదనమాట ఇప్పుడు. నేను ఇప్పుడు ఇండెక్స్ 1ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇండెక్స్ 1. నౌ రన్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు చూసారా 26 వచ్చింది. ఇందాకల మనకు 14 వచ్చింది. ఇప్పుడొచ్చేసి 26 వచ్చేసిందనమాట. ఈ విధంగా మనకు ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకొని ఓకే. ఏదన్నా ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేయడానికి ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి వీటిని యూజ్ చేస్తాం. రియల్ టైమ్‌లో కూడా మనకు ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నాకేం కావాలంటే ఇట్లా సింగిల్ క్యారెక్టర్ కాకుండా ఇట్లా SQL గాని, యాంగులర్ గాని లేకపోతే ASP.NET గాని ఈ వాల్యూని ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉందో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇంట్ ఇండెక్స్2 ఈక్వల్ టు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ SQL ఇస్తున్నాను. ఓకే. కామా తీసేసి SQL ఇస్తున్నాను. ఇప్పుడు అప్లికేషన్ సేవ్ చేయండి. ఇండెక్స్ 1 ప్లేస్‌లో ఇండెక్స్ 2ని ప్రింట్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ దిస్ వన్. కంట్రోల్ KD అంటే మనకు ఈ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా ఫార్మాట్ అయ్యి చూపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇట్లా సింగిల్ కామా గాని ఓకే. సింగిల్ క్యారెక్టర్ కాకుండా కంప్లీట్‌గా ఈ వర్డ్ అనేది నాకు ఏ పొజిషన్‌లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి. 23 ప్లేస్‌లో ఉంది. ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇచ్చా కదా! లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని కాకుండా జస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇచ్చేసి సింగిల్ కోట్‌ని ఇట్లా డబుల్ కోట్ ఇచ్చేసి ఓకే. SQLని ఇవ్వండి. సింగిల్ క్యారెక్టర్ కావాలంటేనేమో ఓకే. సింగిల్ కోట్‌లో సింగిల్ క్యారెక్టర్ ఇస్తాము. ఇట్లా వర్డ్ కావాలంటేనేమో డబుల్ కోట్‌లో ఇచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఇండెక్స్‌ని ప్రింట్ చేయండి. ఓకే. ఇండెక్స్ అప్లికేషన్ సేవ్ చేయండి. నౌ రన్ దిస్ అప్లికేషన్. నాకు ఇండెక్స్ 23 పొజిషన్‌లో ఉందన్నమాట. ఈ విధంగా మనకు సింగిల్ క్యారెక్టర్ అయినా లేకపోతే ఏదైనా ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ అయినా లేకపోతే కంప్లీట్
కోడైనా ఆ ఇండెక్స్ పొజిషన్ ఐడెంటిఫై చేయడం కోసం ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. సో, రియల్ టైమ్‌లో కూడా మనకు కొన్ని సినారియోలో ఇండెక్స్ పొజిషన్ ఐడెంటిఫై చేసి, సో, డిపెండ్స్ ఆన్ ఇండెక్స్ పొజిషన్స్‌తో మనం కొన్ని ఆపరేషన్స్ చేయాల్సినవి ఉంటాయన్నమాట స్ట్రింగ్ మీద. సో, అలాంటి సినారియోలో మనం ఈ ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఓకే. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్‌గా స్ట్రింగ్‌కి సంబంధించిన మెథడ్స్ ఉన్నవి. వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఓకే. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.